హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మటన్ కీమా తిల్లి ఫ్రై చేశానండి. అందుకు నేను మటన్ కీమా అలాగే తిల్లి తీసుకున్నాను. ముందుగా అయితే మనం తిల్లిని అయితే శుభ్రంగా వాటర్ వేసి 2 సార్లు అయితే కడగాలండి. కడిగిన తర్వాత నేను ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నానండి. ఉడికించుకుంటే మనకి ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది. తర్వాత నేను కట్ చేసుకుని అయితే ఉడికిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిపాయ రేఖలు 9 లేదా 10 వేసానండి. ఎల్లిపాయ రేఖలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత చిన్న ఆనియన్ అయితే నేను తీసుకుని కట్ చేసుకుని ముక్కలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవైతే మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్గా. అవి 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మటన్ కీమా కట్ చేసుకున్నటువంటి తిల్లి అయితే నేను ఇందులో వేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ వేసి కలిపి ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే మనం మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా మనం మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత 1 స్పూన్ అయితే కారం, టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్తో ఒక పించ్ అయితే గరం మసాలా వేసుకున్నానండి. కొద్దిగంతా చిటికెడు ఇవన్నీ కూడా వేసి మూత పెట్టుకున్నాను కలిపి. తర్వాత మూత తీసి ఒక స్మాల్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలండి. దగ్గరికి ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవడం అండి. అంతే అండి, మటన్ కీమా తిల్లి ఫ్రై. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.